హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా ఇవాళ నుంచి వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని చెప్పి వెబ్సైట్లో డేట్స్ అయితే అప్డేట్ అయి ఉన్నాయి కదా. మరి వీటికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఎక్కడ చూడాలి అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా లాసెట్కి సంబంధించి ఇవాళ నుంచి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయని చెప్పి వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే ఉంది. ఇంపార్టెంట్ డేట్స్లో మీరు ఒకసారి గమనించినా కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకు ఈ మంత్ 12th నుంచి 14th వరకు టైం అయితే ఇస్తున్నట్టు వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా డేట్స్ అనేవి ఆల్రెడీ వెబ్సైట్ అయితే అప్డేట్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఇవాళ మనకు ఎప్పుడు ఓపెన్ అవుతాయి వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా ఎక్కడ చూడాలి అన్నది గమనించినట్టయితే ఇప్పుడు ఫామ్స్ అని ఉంది కదా, ఇక్కడ ఫామ్స్ అన్న చోట మనకు ఏదైతే ప్రింట్ యువర్ అప్లికేషన్ ఫామ్ ఉందా ఈ ఎండింగ్లో మనకు అగైన్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. కొత్త ట్యాబ్ అనేది యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి యాడ్ అవుతుందా అంటే అది కన్ఫామ్గా నేనైతే చెప్పలేను, బట్ అది ఎందుకన్నది కూడా నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే ఒకవేళ యాడ్ అయితే మాత్రం ఇక్కడ యాడ్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంది. ఐ మీన్ 100% ఇక్కడ యాడ్ అయితే అవుతుంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ యాడ్ అయినప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసి మీకు ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇవి ఆ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యేసి సింపుల్గా అందులో కాలేజ్ అయితే చూపిస్తాయి. వాటిని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఎలా ఇవ్వాలన్నది కూడా నేను వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత వీడియో అయితే చేస్తాను, ఇబ్బంది అయితే లేదు. సో ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయన్నది మీరు ఒక్కసారి అయితే గమనించండి. మరి ఎప్పుడు ఓపెన్ అవుతాయి, ఏ టైంకి ఓపెన్ అవుతాయి అన్నది మనం గమనించినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ 2 కేసెస్ అయితే ఉన్నాయి. 2లో ఏదన్నా జరగడానికి స్కోప్ అయితే ఉంది. ఫస్ట్ది ఏంటి అంటే వీళ్ళు ఏదైతే షెడ్యూల్ అయితే మెన్షన్ చేశారో యాజ్ పర్ షెడ్యూల్ ఇవాళ మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే ఇస్తారు. అది కూడా ఎప్పుడు ఇస్తారు అంటే యూజువల్గా వెబ్ ఆప్షన్స్ మీరు గమనించినట్టయితే ఏ సెట్ ఎగ్జామ్స్ కన్నా కూడా కొన్ని సెట్ ఎగ్జామ్స్కి మనకు ఈ మిడ్ నైటే అప్డేట్ అనేది చేసేస్తారు. కొన్ని సెట్ ఎగ్జామ్స్కి ఎలా అంటే మనకు మార్నింగ్ 11 AM కానీ ఇలాంటి సిచ్యువేషన్లో 11:30 AM కానీ ఇలాంటి టైమ్స్లో మనకు అప్డేట్ చేయడానికే స్కోప్ అయితే ఉంటుంది. మోస్ట్లీ ఓవర్ నైట్లోనే ఇవన్నీ అప్డేట్ చేస్తారు. బట్ ఓవర్ నైట్లో అప్డేట్ అవ్వలేదు అంటే మాత్రం వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం మార్నింగ్ 11 AM అలా మనకు అప్డేట్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంది. సో కాబట్టి 11 AM వరకు వెయిట్ అయితే చేయండి, మనకు డెఫినెట్గా అప్డేట్ అయితే అవ్వవచ్చు. ఇక రెండో సినారియో ఏంటి అంటే మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు ఆల్రెడీ ఒక థింగ్ రిలేటెడ్గా మనకు పోస్ట్పోన్ అయితే అయ్యింది, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిలేటెడ్గా. సో కాబట్టి దాని తర్వాత జరిగే ప్రాసెస్ కానీ దాంతోపాటు జరిగే ప్రాసెసెస్ కూడా మనకు లేట్ అయితే అవుతాయని అయితే చెప్పాం. కాబట్టి మేబీ అది ఒకవేళ జరిగేటట్టుంటే ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఇంకొంచెం డిలే అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో అది ఈరోజు కాకోకుండా నెక్స్ట్ ఎప్పుడన్నా మనకు అప్డేట్ అయితే అవ్వచ్చు. లేదు అనుకున్నట్టయితే ఇవాళ వెబ్ ఆప్షన్స్ అప్డేట్ అయ్యి డేట్స్ ఏమన్నా కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకైతే ఉన్నాయి. సో కాబట్టి ఈ అన్ని పాసిబిలిటీస్లో ఏదన్నా కూడా మనకు జరగడానికి స్కోప్ అయితే ఉంది. బట్ ఏది జరిగినా కూడా నేను మ్యాక్సిమం మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో క్విక్గా అప్డేట్ అయితే చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి వీడియో చేయడానికి కొంత టైం అయితే పడుతుంది. సో కాబట్టి అంతకంటే ముందే మీకు అప్డేట్ తెలియాలి కాబట్టి నేను వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. బట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా ఎలా అప్లై చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, అందులో ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలన్నది కూడా నేను కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మీరు ఇంత ఎగ్జామ్ రాసి మీరు ఇంత కౌన్సిలింగ్ చేసి ఇంత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఇదంతా చేసేది ఎందుకు? కాలేజీలో జాయిన్ అవ్వడానికి. ఈ కాలేజీలో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఇది కేర్ఫుల్గా ఇస్తేనే మీరు జాయిన్ అవుతారు, లేదు అంటే మీకు సీట్ అనేది రాదు. సో కాబట్టి కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నేను కమింగ్ వీడియోలో అయితే మాట్లాడతాను. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.